ఇన్ షర్ట్ రెజ్యూమ్ ఏమైందిరా? ఇది దొబ్బినట్టే 24వ ఇంటర్వ్యూ రా ఇది. ఛా, ఫీల్ అవ్వకరా. ఒక్క ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ కాకపోవడం ఏంట్రా? జైత్రితో మాట్లాడితే కానీ బెటర్ అవును. ఆఫీస్లో ఉంటుంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం? జైత్రిరా. పోయిందా? ఈ షర్ట్ వేసుకుంటే సెలెక్ట్ అవుతా అన్నావు. ఇంటర్వ్యూకి మళ్ళీ టోనీ గాడే తీసుకెళ్ళాడా? అవును. దొబ్బదా మరి? క్యూట్ బాయ్. ప్రాబ్లం ఉన్నది నేను ఇచ్చిన షర్ట్ లోనో నీ సర్టిఫికెట్ లోనో కాదు, బాడ్లో. ముందు వాడిని కట్ చేయి. ఫ్లాట్కేనా? అంటే కొంచెం బాధగా ఉంది. సిట్టింగా? వెయ్యి సరిపోద్దా? వెయ్యి అంటే సరిపోకపోయినా సరిపెట్టుకో, మళ్ళీ ఎక్కువ తాగేస్తావు. సరే, మీటింగ్ టైం అవుతుంది, బాయ్. సరే అదా. ఏంటి ఒకటేనా? నా దగ్గర ఉన్న 1000 రూపాయలకి అదే వచ్చింది. ఉంటాయి తీరా. నిజంగా లేవు, జైత్రి 1000 పంపింది. ఎక్స్ట్రా అడిగాను అనుకో, ఇంటికి వెళ్ళాక తంతది. ఏంటి, నువ్వు మందు తాగడానికి నీ గర్ల్ ఫ్రెండ్ నీకు డబ్బులు ఇచ్చిందా? అవును. సూపర్ రా. అవును, షర్ట్ మాత్రం చాలా బాగుందిరా. ఎక్కడ కొన్నావు? ఏమో జైత్రికే తెలియాలి. అది కూడా జైత్రినే ఇచ్చిందా? నాట్ జస్ట్ షర్ట్ బ్రో, ఆ ప్యాంటు, వాడేసుకున్న షూస్, ఏదో ఒకసారి వాచ్ చూపెట్టు. ఆ వాచ్ కూడా. వావ్. శోభన్ ఏమైంది? ఓనర్ ఖాళీ చేయమన్నాడు జైత్రి. ఎందుకు? ఆడెవడో టెర్రస్ మీద తాగి చేసిన రచ్చకి మేము అనుకుని ఖాళీ చేయమన్నాడు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే మనోళ్ళు చేసిన రచ్చే ఖాళీ చేసేయమన్నాడు. ఇప్పుడు ఎలా? అదే అర్థం కావట్లేదు జైత్రి. రూమ్ ఎత్తుక్కోవాలి, కానీ బయట వాళ్ళు రెంట్లు చెప్తుంటే దాని బదులు ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. నాకు అసలే జాబ్ కూడా లేదు. నువ్వేం మాట్లాడకుండా నీ సామాన్లు తీసుకుని ఇక్కడికి వచ్చే. ఏంటి పిచ్చా నీకు? శోభన్, ఇప్పుడు నువ్వు ఇల్లు వెతుక్కుని దానికి అడ్వాన్స్ కట్టి మంత్ రెంట్ పే చేసి ఎందుకు హెడ్ఏక్ అంతా? నువ్వు వచ్చే. జైత్రి నో. నువ్వేం మాట్లాడకు, వస్తున్నావు అంతే. శోభన్, ఈ వీక్ జైల్లో రిలీజ్ కదా, టికెట్లు తీసుకురా, మార్నింగ్ షో. జైత్రి థ్యాంక్స్. నేనే నిన్ను ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాను. ఇందులో అడగాల్సిందేముంది, నాకు తెలుసు కదా. కాళ్ళు మొక్కలు నీకు. ఊరుకో శోభన్, ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకోటి, నీకు ఏదో రోజు జాబ్ వస్తుంది. ఏంటో జైత్రి, నాకు జాబ్ రావట్లేదంటే మా ఇంట్లో వాళ్ళకంటే మీ నాన్న ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు. నన్ను వదిలేయమనట్లేదా? ఎందుకు అనట్లేదు, రోజు అంటున్నాడు. మరి నువ్వేమన్నావు? విత్తనం ఏదో రోజు మొక్క అవుద్ది, అలానే మావోడు కూడా ఏదో రోజు వృక్షం అవుతాడని చెప్పా. చెప్పుండకూడదు. అమ్మ బతుకు. నీ పనే బాగుందిరా. గర్ల్ ఫ్రెండ్స్ ఏమో బాయ్ ఫ్రెండ్ శాలరీ పీలుస్తూ ఉంటే నీకేమో రివర్సు, నువ్వు జైత్రి శాలరీ పీలుస్తున్నావు. పీల్చడం ఏంట్రా? నేను ఎప్పుడు ఏది తను అడగలేదు, తనే ఇస్తుంది. ఏం లక్కరా నీది, అలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరికింది. జూకి వెళ్ళి ఒక నక్కని తీసుకుని దాని తోకని తొక్కితే కానీ ఇలాంటి అదృష్టం రాదురా. ఇంతకీ నువ్వు తనకేమైనా గిఫ్ట్ ఇచ్చావా? ఇవ్వాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ మనకు జాబ్ లేదుగా, డబ్బులు కూడా ఉండవు. నెక్స్ట్ తన బర్త్డే కూడా ఉంది, కానీ రే ఇదేరా మంచి ఛాన్స్ తనకి గిఫ్ట్ ఇవ్వడానికి. కానీ ఎలా? చూడరా, తను ఇచ్చిందని నువ్వు తీసుకుంటూ ఉన్నావు అనుకో, ఫ్యూచర్లో తనకు లోకు అయిపోతావరా. అర్థమైందా? నువ్వు తన్ని వాడుకుంటున్నావేమో అని డౌట్ కూడా వస్తుంది. ఇది మాత్రం నిజంరా. మనోళ్ళే చాలా మంది అనుకుంటున్నారు. అన్వేష్ అయితే ఎన్నిసార్లు చెప్పాడు. చూసా? అరే ఆలోచించు, ఈ బర్త్డే కూడా అప్పు తీసుకొని గిఫ్ట్ ఇవ్వు. అప్పు నువ్వు ఇస్తావా? అందుకే కదా ఎవరితో నేను అడుక్కొని తీసుకోమన్నా. గుర్తుపెట్టుకోరా, నిజం వాడు చెప్పేది.